వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారు. పచ్చి వెల్లుల్లి అలాగే తీసుకోవచ్చు. ఉదయం లేస్తానే పరగడుపున 2 పచ్చి వెల్లుల్లి తీసుకోవాలి, లేదా తేనెలో పచ్చి వెల్లుల్లి తీసుకోవాలి, ఇలా చెప్తుంటారు. నిజంగానే వెల్లుల్లి అనేది అంత మంచిదా? ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది? ఎవరు తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ లియో డైట్ స్పెషలిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. నమస్తే తల్లి. గురూజీ, వెల్లుల్లి గురించి చెప్తూ ఉంటారు. జనరల్గా లియో డైట్లో వెల్లుల్లి వాడతారా? వాడినమ్మా. లియో డైట్కి ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అంటే ఒక పేషెంట్ని అసలు ఎలా తీసుకుంటారు మీరు? అంటే ఫస్ట్ ఇక్కడ రోగ నిర్ధారణ అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు ఇవి చెప్తారు. లియో డైట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇది యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. మన ప్రాచీనులందరూ కూడా నాడి పట్టుకుని, అలాగే మనిషి యొక్క ఫేస్ రీడింగు, నాలిక, చెవులు, కళ్ళు వీటిని చూసే చెప్పేవారు. ఇది కూడా అలా యాన్సెంట్ తీసుకున్నదే. నా దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర మనం టైట్ ఫేస్ తీసుకుంటాను నేను. టైట్ ఫేస్ తీసుకుని, అలాగే అరచేతులు, చేతి రేఖలలో కూడా మనకి తెలుస్తుంది డయాగ్నోసిస్. అలాగే కాళ్ళు, ఫ్రంట్ నుంచి ఆ పాదాలు తీసుకుంటాను. ఇవి 3 తీసుకుని దాని మీద, అంటే నేను బేసిక్గా ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ అండి. ప్రాణిక్ హీలింగ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, కేవలం ఇప్పుడున్నటువంటి రోగాలే కాకుండా భవిష్యత్తులో ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఇది అంటే మన అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ కోశాల్లో అది డిజార్డర్ ఏదైనా ప్రారంభం అయితే అది ముందుగా గమనించే అవకాశం ఉంటుంది. ఓకే, అంత ఒకసారి అంటే మనం లియో డైట్ ఏదైనా సజెస్ట్ చేస్తున్నాం అంటే, ప్రస్తుతం ఉన్న సమస్యలు, ఇంతకుముందు వాళ్ళు పడ్డ సమస్యలు, వాటిలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని భవిష్యత్తులో ఇంకేమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా డైట్ డిజైన్ చేయడం జరుగుతుంది. మరి వెల్లుల్లి ఎందుకు ఉండదు? అంటే బేసికల్గా వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఇలా చెప్తారు కదా, ఎందుకు ఉండదు ఇది? ఇప్పుడు అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చాలామంది చాలా రకాలుగా, అంటే కోవిడ్కి ముందు కోవిడ్ బాగా విపరీతంగా తిన్నారు వాళ్ళందరూ మనకి నార్మల్గా కనపడాలి కదా. వెల్లుల్లి మంచిదే. అంటే మనకి పూర్వం ఉల్లి చేసే మేలు తల్లి, అది ఒరిజినల్గా ఉల్లి కాదు, వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని. అంటే తల్లి చెయ్యకపోవడానికంటే ఏముండదమ్మా. తల్లి చేసినంత ఉల్లి వెల్లుల్లి కాదు, ఏవీ కాదు, అవి తల్లే. ఏదో ఒక వాడుక భాషలో దాన్ని పెట్టడం జరిగింది. వెల్లుల్లి మంచిదే, కానీ ఇప్పుడు దాంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ మనం తినే కర్రీస్లో వాటిని మసాలాగా వాడుతున్నారు. మరి క్యాన్సర్లు ప్రతి ఇంట్లోనూ ఉన్నాయిగా. అందరికీ డయాబెటిక్ ఉంది, ఒబిసిటీ ఉంది. పచ్చి వెల్లుల్లిపాయల్ని చాలామంది తినేస్తున్నారు. అంటే ఏదైనా సరే దానికి ఉన్నటువంటి ఔషధ గుణాలు, వాటిని మనం వాడుకోవడం తెలియాలి. వెల్లుల్లి నాకు తెలిసి మనకి ఊరగాయ పచ్చళ్ళలో ఊరబెడతారు, ఫర్మెంటేషన్ జరుగుతుంది. అది కేవలం అదొక్కటే కాదు, నువ్వుల నూనెతో కలిసినటువంటి మెంతులతో, ఆవపిండితో వెల్లుల్లి ఊరితే దాని రుచి వేరు, దాని ఇచ్చేటువంటి గుణం వేరు. పచ్చి వెల్లుల్లి నిజం చెప్పాలంటే చాలా ప్రమాదం. పచ్చి వెల్లుల్లి 2 పొద్దున్నే తినండి పరగడుపున. అంటే మనం యూట్యూబ్లు చూసి డిఫరెంట్ చాలామంది చాలా రకాలు చెప్పేస్తున్నారు కదా, దాని మీద సరైన అధ్యయనం, అవగాహన లేకుండా మాట్లాడుతారు. గుండె జబ్బులు రావని కూడా చెప్తున్నారు చాలామందికి. అట్లా ఈ వెల్లుల్లి అనేది మనకి మార్కెట్లో చాలా చీప్గా దొరుకుతుంది. పావు కేజీ 40 రూపాయలు, 50 రూపాయలు. అది అంతే మంచిది అయితే తీసుకోవడం, వాడడం ఈజీ. కానీ మరి ఇంతమంది హార్ట్ పేషెంట్లు ఎందుకు పెరుగుతున్నారు మనకి? అంటే వేదిక్ డైట్లో ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఉండవమ్మా, వాడకూడదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన జీవన విధానం వేరు. వెల్లుల్లి అంటే అసలు ఉల్లి మంది కాదు, పక్కన పెట్టేద్దాం. వెల్లుల్లి మందే, వాడొచ్చు. కానీ పూర్వం ఉన్నటువంటి జీవన విధానం వేరు, ఇప్పుడున్నటువంటి జీవన విధానం వేరు. డెఫినెట్గా పచ్చి వెల్లుల్లిపాయని మీరు కొరికి తింటే మీకు గ్యాస్ట్రిక్ పెరిగే అవకాశాలు ఎక్కువ. అది విపరీతమైనటువంటి క్షార గుణాన్ని కలుగుతుంది. దాంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నమాట వాస్తవమే, కానీ అది మీరు యాజ్ ఇట్ ఈజ్గా అలా పచ్చిగా తినేయడం వల్ల అయితే కాదు. తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఫర్మెంటేషన్ జరగాలి, దానికి ఉన్నటువంటి గుణాలని మనం మార్చాలి. అది అంటే ఇప్పుడు మీరు తేనెలో వెల్లుల్లిపాయలని నానబెడుతున్నారు. తేనె స్వచ్ఛమైన తేనె,
కాదు. కాదు. కాబట్టి మీరు వెల్లుల్లిపాయని దాంట్లో వేయడం వల్ల మీకేమైనా ఉపయోగాలు ఉన్నాయంటే, హ్మ్. ఏదో ఒకటో రెండో చిన్న చిన్న ఉపయోగాలు జరుగుతున్నాయేమో గానీ, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. నా లియో డైట్‌లో నేను కొన్ని అవాయిడ్ ఫుడ్‌లో వెల్లుల్లి కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే లివింగ్ ఎనర్జిటిక్ ఆర్గాన్స్, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ వెల్లుల్లితో కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. హ్మ్. అదే మీకు నేను చెప్పాను. నా దగ్గరకొచ్చే పేషెంట్ ప్రస్తుతం వాళ్ళున్నటువంటి ఫేస్ రీడింగ్ అవి తీసుకొని అరచేతులు చూసి హ్మ్. ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. అవి కొలెస్ట్రాల్ కాకుండా తగ్గాలంటే వాళ్ళ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా ఇంకా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ జీవన విధానంలో. దాన్ని మార్చుకుంటే లియో డైట్‌ని అనుసరిస్తే వారం 10 రోజుల్లోనే మనం మొన్న ఈ నరాల బలహీనతకి ఒక వీడియో చేసాం. హ్మ్. కొబ్బరి గోరుచిక్కుళ్ళు అది చూసి ఇవాళ పొద్దుట ఒక పెద్దావిడ ఫోన్ కొబ్బరి చేసింది. పాలు. ఇవాళ పెద్దావిడ ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఆవిడ నడక బాలేదని చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బంది పడారు. అసలు నడవలేకపోయిన స్థితిలోంచి హ్మ్. ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పటికి రేపటికి వారం అవుతుంది. ఆవిడ నడకలో మార్పు వచ్చిందని ఫోన్ చేశారు. హ్మ్. కేవలం ఒక్క పూట. ఆహారాలు ఔషధాలే. ఆ, మనకి ప్రాపర్‌గా వాటిని ఎట్లా వాడుకోవాలో తెలియాలి. తెలియాలి. వెల్లుల్లిపాయలో ఔషధ గుణాలు ఉన్నాయి. లేదా అన్ని ఆహారాల్ని మనం తీసుకుంటూ ఉండాలి. మనం కొన్ని అవాయిడ్ చేస్తాం పడవని. అవును. అంటే అది పడట్లేదు అంటే నీ నీ శరీరంలో ఎక్కడో లోపం ఉంది. హ్మ్. దాన్ని మనం మార్చుకున్న తర్వాత దీన్ని మనం ఔషధంగా అంటే ప్రతినిత్యము ఔషధాల దృష్టే అంటే రోజు 2 వెల్లుల్లి టాబ్లెట్ వేసుకోవడం తప్పు. హ్మ్. అదే దృష్టితోటి ఉన్నాం. అలాగే వెల్లుల్లిపాయను కూడా ప్రతినిత్యము వాడుతూ ఉండాల్సి వస్తే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం లేదు. మన అవును. నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న బీరకాయ ఉందమ్మా. ఒక నెల రోజులు ఒక బీరకాయ అంటే లియో డైట్‌లో ఒక రోగానికి ఒక సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి ఒక డైట్ సజెస్ట్ చేశాం. గోరుచిక్కుళ్ళు మీకు మోకాళ్ళ నొప్పుల నుంచి, నర్వస్ సిస్టమ్ నుంచి రిలీఫ్. ఒక 3 నెల్లో, 6 నెల్లో వాడారు. ఆ తర్వాత మీరు ఇది జీవితాంతం ఈ గోరుచిక్కుల్ని ఇలా పట్టుకొని ఏలబడాలంటే కష్టం. అవును. మీ అన్నీ తీసుకోవాలి. ఆ! అంటే దాంట్లోంచి బయటకొచ్చేంత వరకు దాన్ని ప్రధానంగా తీసుకోవాలి. హ్మ్. దాని తర్వాత అడిషనల్‌గా ఏ నెలకు ఆ నెల మార్చుకుంటూ చాలా రకాలున్నాయి మన చుట్టూ. బీరకాయ ఉంది, దొండకాయ ఉంది, వంకాయ ఉంది. వీటిలన్నిటిని కూడా మనం మన జీవన విధానంలోకి మార్చేసుకొని ఆ జీవితం చాలా ఈజీగా ఉండాలి. హ్మ్. నెలకి నెలకి 50 ఏసేలు, 60 ఏసేలు హాస్పిటల్ చుట్టూ లేకపోతే డైటీషియన్ చుట్టూ, మా చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక మీరు సంపాదించేది మా కోసమా? యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. ఒకవేళ జనరల్‌గా ఈ వెల్లుల్లి వల్ల మనకు ఆరోగ్య లాభాలు కలగాలి అంటే ఎట్లా తీసుకోవాలి? మీరన్నట్లు అట్లా పచ్చడిలో వేసి అలా నిలవ పచ్చళ్ళలో హ్మ్. నువ్వుల నూనెలో ఊరితే దానికి ఉన్నటువంటి గుణాలు మెంతులకి, వెల్లుల్లికి, ఆవాలకి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ! అవన్నీ కూడా ఊరబెట్టినటువంటి పచ్చళ్ళలో బాగుంటాయి. ఆ! అది మళ్ళీ ఎర్ర మిరపకారంతో పట్టిన పచ్చళ్ళైతే మళ్ళీ కాదు. అది ప్రమాదం. ఆ పచ్చడి నేను రీసెంట్‌గా పట్టించాను. నిమ్మకాయ పచ్చడి పట్టించాను. హ్మ్. ఓన్లీ మిరియాల పొడితో, ఎర్ర కారం కాకుండా మిరియాల పొడితోటి పచ్చడి పట్టించాను. హ్మ్. అద్భుతం, అమృతం. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హ్మ్. ఎర్ర కారంతో పచ్చళ్ళు పట్టి దాంట్లో వెల్లుల్లిపాయలు వేస్తే మళ్ళీ అవి దానికి ఉన్నటువంటి ఔషధ గుణాలు ఎలాగో ఉంటాయి, అది వేరే విషయం. కారం చేసేటువంటి చెడు చేస్తుంది. హ్మ్. మళ్ళీ బీపీలు పెరగటం ఇవన్నీ కామన్ అయిపోతాయి. అంటే మిరియాలు మన మన జీవన విధానంలో స్పైసీగా కావాలన్నప్పుడు మిరియాలు. కారం వాడకూడదు. కారం వాడకూడదు. ఊర పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళలో నిలువ ఉంటాయా గురూజీ? అద్భుతంగా ఉంటాయి. నా దగ్గర సంవత్సరం మొన్న అంటే 1 ఇయర్ క్రితం పట్టించిన నిమ్మకాయ పచ్చడి అద్భుతంగా ఉంది. రుచికి రుచి ఉంటుంది, కారానికి కారం ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు చాలామంది వెల్లుల్లిని మొలకలుగా చేసి అది అది కూడా తీసుకుంటారు. మంచిదేనా అది? అదేనమ్మా ఇప్పుడు ఇంకా మన దృష్టి అంతా కూడా వెల్లుల్లిపాయలు మొలకెత్తించి మెడిసిన్‌లా తీసుకోవాలి. మెంతులు నానబెట్టి మెడిసిన్‌లా తీసుకోవాలి. కాకరకాయ జ్యూస్‌లా చేసుకొని ఇంకా అట్లా తీసుకోకూడదు. జనరల్‌గా తీసుకోవాలి అంతే. అంతే. ఆ! ఔషధాన్ని ఆహారంగా భాగం చేసుకుందాం. ఆహారంలో భాగం చేసుకుందాం. ప్రతినిత్యము మీరు బ్రేక్‌ఫాస్ట్ అనేది ఒకటి పెట్టుకున్నారు కదా! దాంట్లో భాగంగా బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌లో తినడం కన్నా ఏదైనా ఒక వెజిటబుల్‌ని సలాడ్స్ కింద కట్ చేసుకొని కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసుకొని తీసుకుంటే ఈజీ కదా! యెస్. మీకు బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. మీరు దీనికోసం ప్రిపరేషన్ పెట్టుకొని, దానికోసం మెడిసిన్‌లా తయారు చేసుకొని, ఇవి పండిస్తూ కూర్చుంటారా? మొలకెత్తించుకుంటూ గోధుమలు, లేకపోతే వెల్లుల్లిపాయలు ఇవే చేస్తా కూర్చుంటారా? మీరు జీవితం కోసం పోరాడతారా? అవును. చక్కటి ఇన్ఫర్మేషన్. హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే మన 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 ఆహారాలన్నీ మనం తీసుకోవాలి. సో, ఇది తీసుకుంటే ఇలాంటి లాభాలు కలుగుతాయి అట్లా లెక్కలు వేసుకొని తీసుకోకూడదు. సో, అన్ని పదార్థాలని మనం సమపాలల్లో సీజనల్ ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని తీసుకుంటే గనక మనం హెల్తీగా ఉంటాము. మన పరిసర ప్రాంతాల్లో పండే వాటినే మనం తీసుకోవాలి. అప్పుడే
మన జీన్స్కి అవి అనుకూలంగా పనిచేస్తాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో అవ్వాలని కోరుకుందాం. లియో డైట్ అనేది ఇది వేద ప్రమాణంగా మీరు తయారు చేసిన డైట్, మీ స్పెషలిస్ట్ దానికి. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ఆహారమే ఔషధం లాగా పనిచేస్తుంది కాబట్టి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్మృతి. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.